అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో ఫుడ్ ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు కదా. సో హియర్ ఈస్ ద వీడియో టుడే. నేను ఫస్ట్ డే వెళ్ళిన రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మిల్లెట్ జావా పెట్టారు. బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ వచ్చేసి 8 నుంచి స్టార్ట్ అవుతుంది, 9 వరకు ఉంటుంది. నెక్స్ట్ లంచ్ వచ్చేసి 12 గంటల నుంచి 1 o'clock వరకు ఉంటుంది. లంచ్ ప్లేట్ చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ప్లేట్ ఇలానే ఉంటుంది, అందరికి ఇలానే సర్వ్ చేస్తారు. మనకి లంచ్ లో వచ్చేసి బ్రౌన్ రైస్, 1 పుల్కా. మనకి వైట్ రైస్ అయితే అస్సలు ఉండదు. ఆ తర్వాత కర్రీస్ వచ్చేసి పప్పు ఉంది కంపల్సరీ, తర్వాత బీరకాయ కర్రీ, క్యాబేజ్ వేపుడు, తర్వాత వెజిటేబుల్ సలాడ్ ఉంది, ఆ తర్వాత క్యాబేజ్ పచ్చడి, లాస్ట్లో కర్డ్ కంపల్సరీ, అలాగే రసం కూడా ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఫుడ్లో ఉప్పు ఉండదు, ఆయిల్ ఉండదండి. అదే వెరీ స్పెషాలిటీ ఇక్కడ. ఇక డిన్నర్లో అయితే కంపల్సరీ ఫ్రూట్సే ఉంటాయి, అన్ని రకాల ఫ్రూట్స్ 5 వెరైటీస్ ఉంటాయి. కొంచెం కార్న్ ఉంటుంది 1 piece, ఫోటో చూస్తున్నారు కదా అలా అనమాట. వీలైతే సలాడ్ కూడా యాడ్ చేస్తారు. నాకు ఆ రోజు వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి పపాయ, వాటర్ మిలన్, ప్రొమగ్నేట్, తర్వాత కార్న్ ఉంది, తర్వాత జామకాయ ఉంది, తర్వాత కొంచెం సలాడ్ ఉంది. ఇవి డిన్నర్ అనమాట. డిన్నర్ వచ్చేసి మనం 6 o'clock నుంచి 7 వరకు ఉంటుంది అంతే, ఆ తర్వాత ఉండదు. డే 1 ఫుడ్ ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. డే 2 ఫుడ్ ఎలా పెట్టారో కూడా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.